జనసేన 12వ ఆవిర్భావ సభ మరో 3 రోజులు జరగనుంది. సభకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 8 లక్షల మంది హాజరయ్యేలా 80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సంబంధించిన వివరాలు క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. 150 ఎకరాల విస్తీర్ణంలోని వెంచర్లో దాదాపు 50 ఎకరాలు తీసుకోవడం జరిగింది. దాదాపు 14 రకాల కమిటీలు వేశారు. ఎక్కడెక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. పార్టీలో నూతనంగా చేరినప్పటికీ పిఠాపురం మీద పూర్తి పట్టున్న దొరబాబు గారు కూడా పర్యవేక్షణ జరుగుతుంది. కేవలం 3 రోజుల సమయం, మినిమం 8 లక్షలు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎంతమంది పడతారు, అదేవిధంగా 216 జాతీయ రహదారిని చేర్చుంది కాబట్టి ట్రాఫిక్ ఆటంకం కలగకుండా కూడా చర్యలు తీసుకోమని కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో కూడా తీసుకున్నారు. 216 జాతీయ రహదారిని చేర్చుంది. ట్రాఫిక్ ఏమైనా అలాంటి ఇబ్బందులు వస్తాయి. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు కానీ, హరిప్రసాద్ గారు కానీ, వీరందరూ ఇప్పటికే ఎంపీ గారు అందరూ కూడా దీని మీద ఒక ఆలోచన చేసి గత 4 రోజులుగా దీని మీద రివ్యూ చేస్తూ ప్రజలు విపరీతంగా వస్తారు. ప్రతి పార్టీకి జనాలు మొబిలైజ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. నేను కూడా మొబిలైజ్ చేస్తానంటే మొబిలైజేషన్ కాదు, వచ్చిన జనాన్ని ఆదరించే విధంగా మీరు ఏ రకంగా చేయగలుగుతారు అనే దాని మీద నన్ను అడ్డం జరిగింది. నాకు కొన్ని బాధ్యతలు చెప్పారు. ఆ బాధ్యతలన్నీ కూడా వారు చెప్పిన విధంగానే నేను ఏర్పాట్లలోకి వెళ్తా ఉన్నాను. ఈ రోజున ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. ఇప్పటికే సురేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంగణాన్ని ఇప్పటికే వీళ్ళు పర్యవేక్షణలో ఉన్నారు. దాదాపు మీరు చెప్పినట్టుగా ఈ రోజున ఒక 100 ఎకరాల దాంట్లో దాదాపు ఒక 80 ఎకరాల వరకు కూడా ఈ సభకి వాడుకోవడానికి జరగడం పరిస్థితుల్లో వచ్చి జనాభాకి ఇక్కడ ఉండే స్థలం సరిపోయే పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన కొన్ని పార్టీల తరహాలో బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి లేదా వెహికల్స్ పెట్టి పిలవాల్సిన అవసరం ఈ పార్టీకి లేదు. ఆయన పిలిపించారు. ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత సభ పెడతానని మాట ప్రకారం గెలిచారు. డిప్యూటీ సీఎం గారు మీటింగ్ పెడుతున్నారు. లక్షల్లో జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. గత 11 సభలు కూడా ఒకటండి. ఈ 12వ సభ మా పిఠాపురం పెట్టడం అంతా ఒకటి అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా మీకు ఏ సభలు పెట్టినా దాని జీటుగా ఈ సభ ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. 7 నుంచి 8 లక్షలు, ఇంత ముందు మచిలీపట్నం సభ అని 7 నుంచి 8 లక్షలు అన్నారు. అనుకున్న దాన్ని కూడా ఇంకా ఎక్కువ వస్తారనేది. అంటే దేని గురించి అంటే మీకు ఒకటే చెప్తున్నాం. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ సాధించిన తర్వాత అవి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుని ఎంతమంది జనం వచ్చినా అంచనా మించిన జనం వస్తారని ఏర్పాట్లు చేస్తాం అనేది. ఈ ఏర్పాట్లు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఆల్రెడీ ట్రాఫిక్ అంతా మార్చడం జరిగింది. ఆ 13th 14th కూడా మాక్సిమం అంతా ఈ చుట్టుపక్కల ఏరియాలు అందరూ ఇచ్చారని సైట్లు అందరూ ఇచ్చారు. పార్కింగ్ ఎక్కడ పెట్టుకున్నారు. గత వారం 10 రోజులు బట్టి కూడా అనంతపూర్ నుండి తెలంగాణ నుంచి వీళ్ళంతా కూడా మేము వస్తాం వాలంటీర్లు కూడా చేస్తా ఉన్నారండి. సార్, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం మీద ఎంత అభిమానం ఉందని చెప్పడానికి పిఠాపురం అంతా ప్రత్యేకంగా కమిటీ వేశారు. 4 కమిటీలు ఉన్నప్పటికీ పిఠాపురం నియోజకవర్గంలో పనిచేసే సీనియర్లు అందరితో కమిటీ వేశారు. అవును, ఇది ఆవిర్భావ సభ కాదు, విజయోత్సవ సభ అని మనం అనుకోవచ్చు. అయితే పిఠాపురంలో చాలా సార్లు చెప్పారు ఆ నాయకులందరినీ కలుస్తారు అని చెప్పేసి. ఈ ప్రజలందరినీ కలవడానికి ఇది ఒక వేదికగా కూడా ఉంటుంది. దీంట్లో వచ్చిన ఏర్పాట్లన్నీ చూడడానికి మన పిఠాపురంలో ఆహ్వాన కమిటీ అని చెప్పేసి సుమారు 400 మందితో ఆహ్వాన కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఫుడ్ కమిటీ అని, లాజిస్టిక్స్ కమిటీ అని, గ్రౌండ్ చూసే కమిటీ కానీ ఇలాంటివి 14 కమిటీలు వేయడం జరిగింది. ఎందుకంటే వచ్చిన జనాన్ని పిఠాపురం ప్రజలు అతిథిలా ఆదరించి తిరిగి వెళ్లే వరకు కూడా చూసుకునే విధంగా ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మందిని కలిపే ఉద్దేశం ఉంది. ఈ కమిటీలే కాదు, పిఠాపురం నియోజక ప్రజలు కూడా చుట్టుపక్కల కాకినాడ రూరల్ గాని, టౌన్ గాని, ఈ చుట్టుపక్కల పత్తిపాడు ఇలాంటి నియోజకాలు. ఇది ఆవిర్భావ సభ కాదు, పవన్ కళ్యాణ్ విజయోత్సవ సభ. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నాగేంద్రబాబు ఎమ్మెల్సీ కాబోతున్నారు, మంత్రి కాబోతున్నారు. ఇన్ని విజయాలు సాధించే నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇదొక బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నారు తప్ప మా పార్టీ నాయకుడు వస్తున్నాడో ఫ్లెక్సీలు కట్టుకోవడానికి కాకుండా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతలు పంచుకుంటున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. లక్షలాదిగా ధరలు వచ్చే వారి కోసం అకామిడేషన్ కూడా ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా హోటళ్లన్నీ కూడా బుక్ అయినాయి. కొన్ని కళ్యాణ మండపాలు కూడా పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పటికీ కళ్యాణ మండపాలు కూడా తీసుకుని ఏర్పాటు చేస్తారు. ఇది పిఠాపురంలో చిత్రాడికి సంబంధించి జనసేన నిర్వహించే 12వ ఆవిర్భావ సంబంధించిన వివరాలు. సాంబశివరావు, జీ న్యూస్, పిఠాపురం నుంచి.